బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అండి. వెల్లుల్లి మురుమురాలు. హాయిగా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు సాయంకాలం పూట. వెల్లుల్లి మురుమురాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనిక్కడ పావు కేజీ మురుమురాస్ తీసుకొని వీటిని ముందుగా జల్లించుకోవాలండి. ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇలా జల్లించుకున్న తర్వాత బాండ్లీ వేడి పెట్టుకొని కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని వేసుకుంటూ క్రిస్పీగా వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఒకేసారి వేయించుకోకుండా కొన్ని కొన్ని వేయించుకుంటే తొందరగా వేగుతాయి. వేయించుకున్న మురుమురాలన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 10 నుండి 15 వెల్లుల్లిపాయలు, కొద్దిగా నిమ్ముప్పు, అలాగే కారం, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందాక వేయించుకున్న మురుమురాలు ఉన్నాయి కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పల్లీలని. నేను కొద్దిగా పల్లీలు ఇక్కడ ఎక్కువగానే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. నేను వేయడం మర్చిపోయాను. ఇప్పుడు బొంగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పోపును ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలాంటివి కలపడానికి స్పూన్ కంటే చేతులే చాలా బాగా పనిచేస్తాయండి. ఇలా చేత్తో కలపడం ద్వారా మసాలా అంతా బాగా పట్టుకుంటుందండి మురుమురాలకి. ఇలా కలుపుకున్న మురుమురాలని ఎయిర్ టైట్ డబ్బాలో దాచుకున్నారంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి. హాయిగా ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు.